తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించిన రైతు ధర్నా కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ రైతులతో కలిసి పాల్గొన్నారు. రైతులకు పూర్తి స్థాయి రుణమాఫీ చేయాలని పట్టణంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేసి రైతులతో బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ రుణమాఫీకి సంబంధించి ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణాన్ని మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పూర్తి స్థాయి రుణమాఫీ చేయకపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి 2 లక్షల వరకు అందరికీ రుణమాఫీ అయిందని చెప్తున్నారు. మరోవైపు మంత్రులు మాత్రం ఇంకా రుణమాఫీ పూర్తి కాలేదని, ఇంకా కొనసాగుతుందని చెప్తున్నారన్నారు. ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతూ రైతన్నలను అయోమయానికి ఆవేదనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కోరుట్ల నియోజకవర్గంలో 30% కూడా రుణమాఫీ కాలేదని, ఇప్పటికైనా ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ శాసనసభ్యులు జై దగ్గర 9 ఏళ్ళ అవస్థ ఉంది. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంత అసమర్థంగా ఉంటుందని చెప్పేసి నిరూపించిన ఏకైక ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం. 9 నెలలైంది. దగ్గర డిసెంబర్ 9 అని చెప్పిన వాగ్దానాలు 9 నెలల తర్వాత కూడా రైతుల్ని గోసపోసుకుంటా ఉన్నారు తప్ప ఈ ప్రభుత్వం ఏ ఒక్క పని చేయదు. చిన్న ఉదాహరణకి మొన్న మేము చెప్పినాం, వీళ్ళకి అసలు ఏమైనా పాలసీ ఉన్నదా, ఎట్లా వీళ్ళు ప్రభుత్వాన్ని పాలిస్తారు, వీళ్ళు ఇప్పటి వరకు ఒక్క పాలసీ కూడా చెప్పండి ప్రభుత్వం ఇది. ఉదాహరణకి ఇవాళ చూస్తున్నాం, రైతులందరూ ఇవాళ రోడ్డెక్కినారు. ఏం చెప్పినారు మీరు? డిసెంబర్ 9 నాటికి అందరూ బ్యాంక్కి ఉరుకుని 2 లక్షల రూపాయలు తెచ్చుకొని డిసెంబర్ 9వ తారీఖు నాడు మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఫస్ట్ మొట్టమొదలు చేసేది రైతు రుణమాఫీ అని చెప్పిన రోజు ఈ ముఖ్యమంత్రి గారు. ఇప్పటికి 9 నెలలు అయింది. 9 నెలలు అవుతూ మధ్యలో ఏం చెప్పినాడు? మళ్ళీ ఆగస్టు 15వ తారీఖు అని చెప్పిండు. చెప్పని అమ్మ తోడు లేదు, పోని గుడికి లేదు, పోని గుడి దేవుని మీద ఒట్టు పెట్టని దేవుడు లేడు. అందరు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిండు. ఇప్పటి వరకు ఆగస్టు 15వ తారీఖు అయిపోయింది. ఏం సంగతి అంటే ఏం సంగతి లేదు. ఇప్పటి వరకు మన కొరుట్ల కాన్స్టిట్యున్సీలో 30% రైతులకు కూడా ఇంకా రుణమాఫీ జరగలేదు. ఇవాళ ఆగస్టు 22వ తారీఖు. ఏమంటాడు మళ్ళీ ముఖ్యమంత్రి గారు? మొన్న మీటింగ్ పెట్టి ఒకటేసారి 31,000 కోట్లు రైతులకు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం అంటాడు. నిన్న వాళ్ళ మంత్రివర్యులు మన ఫైనాన్స్ మినిస్టర్ అయిన బట్టి విక్రమార్క గారు ఏమంటారు? ఇప్పటి వరకు 7,500 కోట్లే రైతులకు అందినాయి, బ్యాంకులకు మీకు 17,000 కోట్లు ఇచ్చినా కూడా 7,500 కోట్లే అందినాయని ఆయన అంటాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఏమంటాడు? కొద్దిగా సాంకేతిక ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ప్రాబ్లమ్స్ అవుతున్నాయి మాకు, మేము నెరవేరుస్తామని ఆయన అంటాడు. పొంగేడు శ్రీనివాసరెడ్డి గారు అంటారు ఇంకా 12,000 కోట్లు రైతులకు ఇచ్చేది ఉంది, ఇస్తామని ఆయన అంటాడు. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క విధంగా మాట్లాడతారు. కనీసం వాళ్ళ మంత్రివర్గంలోనే సయోధ్య లేదు వాళ్ళకు. వాళ్ళ మంత్రివర్గంలోనే ఏం మాట్లాడుతున్నారో తెలియని ప్రభుత్వం ఇది. రైతు పాలసీ తెలియదు, అగ్రికల్చర్ వ్యవసాయ పాలసీ లేదు, ఇప్పటి వరకు ఏమాత్రం ఏదొక్క పాలసీ లేదు. ఉదాహరణ నేను చెప్తా. 10 ఏళ్ల క్రితం కేసీఆర్ గారు ప్రభుత్వం ఫామ్ చేసేది మన తెలంగాణ వచ్చినాక. ఆ రోజు ఏం చేసేది కేసీఆర్ గారు? మొట్టమొదల అగ్రికల్చర్ పాలసీ. ఏం చేయాలి? వ్యవసాయం బాగుపడాలి తెలంగాణ అంటే ఏం చేయాలి? మొట్టమొదటి చెరువులు నింపిను, చెరువుల పూడిక తీసి చెరువులు నింపిను. తర్వాత ఏం చేయాలి? రైతులకు నాణ్యమైన కరెంట్ రావాలి, 24 గంటల ఫ్రీ కరెంట్ రావాలి. 24 గంటల ఫ్రీ కరెంటు, నాణ్యమైన కరెంట్ తీసుకొచ్చింది కేసీఆర్. ఇంకేం చేయాలి? రైతులకు అంతకుముందు విత్తనాల కోసం లైన్ల మీద నిలుస్తుంటుండే,
ఆ విత్తనాల గోస రాకుండా కేసీఆర్ గారు విత్తనాలు టైం తీసుకొచ్చింది. ఆ తర్వాత ఇంకేం చేయాలి రైతుల కోసం, వాళ్ళకి పెట్టుబడి కష్టమవుతుందని చెప్పేసి రైతు బంధు తీసుకొచ్చింది కేసీఆర్. ఒక్కొక్కటి అన్ని అది దాన్ని పాలసీ అంటారు. దాన్ని వీళ్ళకి ఆ పాలసీ లేదు. వీళ్ళకి కనీసం రైతులకు ఏం చేయాలో తెలియదు. ఆ తర్వాత కేసీఆర్ గారు గొప్ప ఆలోచన, మళ్ళీ ఇంకేం కష్టం ఉంది రైతుల కంటే, రైతులకు పోయి వాళ్ళ దిగుబడి అమ్ముకోనికి మార్కెట్కి పోయే దిగుబడి అమ్మని కష్టమవుతుందని చెప్పేసి మన ఊరికే మన కల్లాలు తీసుకొచ్చి అక్కడనే కొనుక్కునే పరిస్థితి తీసుకొచ్చింది కేసీఆర్ గారు. ప్రతి ఒక్క మెట్టు మీద రైతులకు ఏ కష్టం వచ్చినా కేసీఆర్ గారు నిలబడి ఆ అన్ని కష్టాలను నెరవేర్చిన నాయకుడు కేసీఆర్. ఇప్పుడు అదే ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం జరుగుతుంది? కనీసం కేసీఆర్ గారి రెడీగా పెట్టిన పనులు కూడా ఆ పనులు కూడా చేయలేని అసమర్థ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇది. ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఇచ్చిన కరెంటు పోయింది, మోసం. ఇప్పుడు కరెంటు లేదు. మళ్ళీ కొనుగోళ్ళు సగం తీసుకొచ్చారు, ఇప్పుడు కల్లాలు సగం తీసుకొచ్చారు. ఇప్పుడు రైతు పెట్టుబడి గోవిందా పోయింది. ఈసారి రైతు పెట్టుబడి రూపాయి ఇయ్యలేదు. ఆఖరికి చేస్తామన్న రుణమాఫీ కూడా ఇప్పటివరకు చేయలేదు. మళ్ళీ ఒకప్పుడు 10 ఏళ్ల క్రితం రైతు ఆత్మహత్యలు విన్నాం. గత 10 ఏళ్లలో ఒక్క రోజు కూడా రైతు ఆత్మహత్య అనే పదం మర్చిపోయిన తెలంగాణ సమాజం ఇవాళ మళ్ళీ రైతు ఆత్మహత్య మీ పక్క నుంచి దగ్గర 500 మంది రైతులు గత 9 నెలలు చచ్చిపోయారంటే ఈ ప్రభుత్వం ఒక పరిస్థితి ఎట్లా ఉందో మీరు అందరు దయచేసి ఆలోచన చేయండి అని చెప్పి కోరుతా ఉన్నాను. దయచేసి మీ అందరినీ మా ప్రెస్ మిత్రుల ద్వారా మా రైతుల పక్షాన దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాము. దయచేసి వెంటనే మీరు ప్రామిస్ చేసినట్టే, మీరు ఎట్లాగూ ఆల్రెడీ రైతు బంధు ఎగరగొట్టిండ్రు, రైతు భరోసా ఇస్తలేరు, కరెంటు లేదు. నిన్నదాకా మొన్న మా వర్షకొండ గ్రామంలో రైతులందరూ కలిసి మొత్తం సబ్స్టేషన్ ని ముట్టడి చేసిండ్రు, రైతులు లేక మళ్ళీ వాళ్ళకి నీళ్లు వారక. ఎట్లాగో మీరు మా వరదకాలను నింపుతలేరు, వాటర్ లిఫ్ట్ చేస్తలేరు. ప్రతి ఒక్కటి మీరు దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నా. రైతులు కష్టాలు పడతా ఉన్నారు, వర్షాలు లేవు, పెట్టుబడి లేదు, మళ్ళీ విత్తనాలు టైంకి వస్తలేదు, కరెంటు లేదు, నీళ్లు లేవు. కనీసం రుణమాఫీ అన్న చేసి వాళ్ళని ఆదుకోమని చెప్పి వాళ్ళ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. మీరు ఇచ్చిన మాట ప్రకారమే అబద్ధాలు చెప్పడం బంద్ చేయండి. మీరు రైతుల పక్షాన్ని నిల్చోండి. మీరు రైతుల పక్షాన్ని నిల్చొని దయచేసి వెంటనే రుణమాఫీ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఈ వేదిక నుండి మా ప్రెస్ మిత్రుల ద్వారా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ.